నల్గొండలో ఒక తీవ్ర విషాదం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తెలంగాణ కాలనీలోని 4 మృతదేహాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓ ఇంట్లో కుళ్ళిన స్థితిలో 4 మృతదేహాలు ఒక్కసారిగా వెలుగు చూశాయి. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. తలుపులు పగలగొట్టి చూస్తే కుళ్ళిన స్థితిలో ఉన్నటువంటి 4 మృతదేహాలు కనిపించాయి. బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతులు షేక్ సుల్తాన్, అతని భార్య హసీనా, 2 పిల్లలుగా గుర్తించారు. బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు షేక్ సుల్తాన్. అయితే ఇప్పుడు 4 మృతతో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఆందోళన కనిపిస్తోంది స్థానికుల్లో. వీళ్ళు నిజంగానే బలవన్మరణానికి పాల్పడ్డారా, లేకపోతే ఇంకెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా, ఎవరైనా వాళ్ళ ప్రాణాలు తీశారా, ఇంత దారుణంగా వాళ్ళని చంపేశారా అనే కోణంలో ఇప్పుడు అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తుంటే స్థానికులు మాత్రం తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు మేము నిద్రపోలేకపోతున్నాం ఇలాంటి ఒక దారుణాన్ని చూసి అంటున్నారు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, ఎవరు బయటికి రావడం లేదు ఇళ్లలోంచి. ఏమీ అర్థం కాలేదు. సడన్గా ఒక బ్యాడ్ స్మెల్ ఫీల్ అయ్యారు వాళ్ళు. ఒక ఆడ్ స్మెల్ వస్తుంది. ఎందుకో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మా పక్కింట్లో వాళ్ళు కనిపించడం లేదు, యాక్టివిటీస్ ఏం కనిపించడం లేదు, అది కూడా ఆల్ ఆఫ్ సడన్గా, అందులోనూ ఏదో స్మెల్ వస్తుంది ఇక్కడ అని పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఆ డోర్స్ పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే ఆ 4 మృతదేహాలు కనిపించాయి. భార్య, భర్త, 2 పిల్లలు. అయితే పోలీసులేమో బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చు అని అనుమానించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అండ్ యాజ్ వీ కెన్ సీ ఆన్ స్క్రీన్, అక్కడ ఇప్పటికే స్నిఫర్ డాగ్స్ని తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. ఏ చిన్న ఆధారమైనా దొరుకుతుందా, ఎలా జరిగింది అనేది. మరోవైపు వాళ్ళ మృతదేహాలకు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది అంటూ కూడా చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది అక్కడ, 4 ఉన్నట్లుండి అలా ప్రాణాలు కోల్పోవడం ఏంటి, ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. వెంకటరత్నం, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, ఎలా విచారణ చేస్తున్నారు, స్థానికుల పరిస్థితి ఏంటి, ఈ విషయంలో వాళ్ళ ఒపీనియన్స్ ఏ విధంగా ఉన్నాయి? సాయంత్రం పూట నల్గొండ మండలం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి తెలంగాణ కాలనీలో ఒక 100 డైల్ రావడం జరిగింది. అందులో ఇంట్లో నుంచి కొంతవరకు వాసన వస్తుందని చెప్పేసరికి పోలీస్ వాళ్ళందరూ కూడా ఈ ఇంటికి వచ్చి చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే ఈ లొకేషన్లో ఒక నలుగురు చనిపోయి వచ్చి మనకి కనపడుతుంది. ఇప్పుడు ఇమ్మటే మనము దీని గురించి ప్రత్యేక బృందాలుగా చేసి మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా మన ఇన్వెస్టిగేషన్ ఏమైనా డీటెయిల్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. మనం చూస్తున్నాం, పోలీస్ అధికారులు కూడా ఇదే చెప్తున్నారు. మాకు టైంకి ఒక మెసేజ్ వచ్చింది, మాకు కాల్ వచ్చింది, ఏదో స్మెల్ వస్తుంది, అనుమానం ఉంది అని చెప్పి వచ్చి చూస్తే ఇలా 4 ప్రాణాలు కోల్పోయారు అంటూ పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు. అండ్ స్క్రీన్లో మీకు ఎవరైతే అక్కడ ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి సంబంధించిన ఫోటో అక్కడ మీకు కనిపిస్తుంది. షేక్ సుల్తాన్ అతని పేరు. అతను బ్యాగుల వ్యాపారం చేసేవాడంటూ తెలుస్తుంది. అతని భార్య హసీనా అండ్ 2 పిల్లలు మృతదేహాలు అక్కడ లభ్యమయ్యాయి. అసలు ఏం జరిగింది? వెంకటరత్నం ఉన్నారు మనతో. వెంకటరత్నం, డీటెయిల్స్ ఏంటి అసలు ఈ కేసుకు సంబంధించి? ఎందుకు ఇంత మిస్టరీగా మారింది? పోలీసులు ఇప్పటికీ ఏమైనా సమాచారం చెప్పారా? నందు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మొత్తం డోర్ క్లోజ్ చేసేసరికి ఆ డోర్ ను బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసిన తర్వాత ఇక్కడ 4 మృతదేహాలు అక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితిని గమనించారు. ఈ 4 మృతదేహాలు మొదటగా చూసిన తర్వాత గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నటువంటి ఈ 4 మృతదేహాలను చూసిన తర్వాత ఇక్కడ బలవన్మరణానికి కూడా పాల్పడినట్టు ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. కానీ అక్కడ రక్త మరకలు కూడా ఉన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టుగా సమాచారం. మరి అయితే ఇక్కడ దీనికి సంబంధించి బలవన్మరణం కాకపోవడం, లేకపోతే ఏమైనా హత్య చేసి ఉంటారన్నటువంటి కోణంలో కూడా, అంటే 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని చూసిన తర్వాత మృతులు షేక్ సుల్తాన్, అలాగే అతని భార్య హసీనా, అతనితో పాటు హసీనా వాళ్ళ తండ్రి కూడా ఉన్నట్టుగా సమాచారం. 2 పిల్లలని ముందుగా ఆ సమాచారం అందింది. కానీ హసీనా తండ్రి కూడా ఉన్నట్టుగా దాంట్లో తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ఇంకో కూతురు, అంటే హసీనా కూతురు, అంటే హసీనాకు అంటే ఇతను 2వ భార్యగా హసీనా అని చెప్పి తెలుస్తుంది. అంటే హసీనా కూతురు ఎవరైతే చనిపోయారో ఆమె మొదటి భార్య కూతురుగా ఇక్కడ
సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఒకే స్థితిలో నలుగురు మృతి చెందడం పట్ల కూడా స్థానికులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 4-5 రోజులుగా అంటే చనిపోయినటువంటి మృతదేహాల నుంచి ఇక్కడ కుళ్ళిన స్మెల్ రావడంతో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఆ దుర్వాసనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి ఇక్కడ ఇద్దరు అంటే కొడుకు కూతురు ఇద్దరుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఈ కొడుకు ఎక్కడికి వెళ్ళాడన్నటువంటి కోణంలో కూడా గమనిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అంటే మొత్తం 5 ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో ఇక్కడ కొడుకు బయటికి వెళ్ళాడన్నటువంటి ఒక సమాచారం అంతే అందుతుంది. మరి అతను ఎక్కడికి వెళ్ళాడు, పారిపోయాడా లేకపోతే అతనేమైనా హత్యకు గురయ్యాడా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు అంటే గమనిస్తున్నారు. దీనికి సంబంధించి బంధువులు కూడా ఇప్పటి వరకు ఎవరు రాకపోవడంతో మరింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారికి సమీప బంధువులు ఎవరైనా ఉన్నారన్నటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఇక్కడ క్లూస్ టీమ్ ను అలాగే రంగంలోకి దించారు. ఇక్కడ డాగ్ స్క్వాడ్స్ బృందాన్ని కూడా రంగంలోకి దించారు. ప్రస్తుతానికి ఇంట్లో కుళ్ళినటువంటి ఆ మృతదేహాల్ని గుర్తుపట్టే లేని విధంగా ఉంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫోటోలను వాళ్ళ యొక్క బాడీ పర్సనాలిటీని బట్టి కూడా ఇక్కడ యువకుల ఎవరెవరు అన్నటువంటి కోణంలో కూడా వీళ్ళు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ షేక్ సుల్తాన్ మాత్రం బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి అసలు కారణాలు ఏంటన్నటువంటి కోణంలో ఒకటేమో అనుమానాస్పద మృతి కింద కూడా చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏమైనా హత్యకు గురి కాబడ్డారా లేకుంటే అన్న కోణంతో పాటు మరి ఏమైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల లేకపోతే కుటుంబ కలహాల వల్ల బలవన్మరణానికి పాల్పడ్డాడు అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియాలంటే ఇక్కడ క్లోజ్ టీం అలాగే డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేసిన తర్వాత ఒక ప్రాథమిక నిర్ధారణకు మాత్రం ఇంకా రాలేదు. అక్కడ ఉన్నటువంటి బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ సేకరించేటువంటి పరిస్థితి బ్లడ్ కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. అంటే ఈ కోణంలో చూసినట్టయితే హత్య చేశారన్నటువంటి ఆ కోణంలో కూడా పోలీసులు తీవ్రంగా దృష్టి సారిస్తూ సమీపంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు కూడా స్పందించకపోవడంతో అనేక కోణాల్లో అనుమానాలు మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం ఒక ప్రాథమిక నిర్ధారణ మాత్రం ఇంతవరకు రానట్టు మనకు కనిపిస్తుంది. నందు ఇప్పుడు 5వ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అంటూ చెప్తున్నటువంటి 5వ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? మరి పూర్తిగా ఇప్పుడు మనకేంటంటే 4 మృతదేహాలు ఇందులో కనిపించాయి. అందులో షేక్ సుల్తాన్ అలాగే అతని భార్య హసీనా, మా ఒక కూతురు తను కూతురు ఉంది. తనతో పాటు అంటే హసీనా వాళ్ళ తండ్రి అంటే వీళ్ళు 4 మాత్రము ఇక్కడ మృతదేహాలు ఉన్నట్టుగా మనకు ఒక విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. కానీ హసీనాకు ఇద్దరు అంటే కొడుకు కూడా ఉన్నాడు. మరి ఏ కారణంతో కొడుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రం ఇంకా తెలియలేదు. అతను మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకు 4 రోజులైనా అతని జాడ కూడా తాము తెలుసుకోవాలని చెప్పి స్థానికుల నుండి కూడా కొంత పోలీసులు తెలుసుకున్నటువంటి సమాచారం. మరి తను ఎక్కడికి వెళ్ళాడు, తనే ఇట్లాంటి కార్యక్రమాలకు ఏమన్నా పాల్పడ్డా లేకపోతే తను కూడా ఏమన్నా ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టివేయబడ్డా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ 5 మొత్తం కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ కుటుంబ కలహాలే దీనికి కారణమా అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి నందు. అంటే మరి ఇప్పుడు వీళ్ళ మృతదేహాలు లభ్యమయ్యాయి కదా, వీటికి పోస్ట్ మార్టం డీటెయిల్స్ ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది? అండ్ అధికారులు చెప్తుంది ఏంటి? మీరు చెప్తున్నారు అక్కడ కొన్ని బ్లడ్ స్ట్రెయిన్స్ కూడా కనిపించాయి, రక్తపు మార్కులు కనిపించాయి అని చెప్తున్నారు. మరి ఇది బలవన్మరణం అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు లభించాయా, లేకపోతే ఇంకా ఏమైనా కోణంలో పోలీసులకు బలమైన ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మొదటగా 4 ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ఒకే ఇంట్లో పడి ఉండడం